Hi all, welcome back to SciTech Easy. Today we see the projects on LDR. So light dependent resistor. So light dependent resistor ne మనం ఫోటో రెసిస్టర్ అని కూడా అంటాం. ఏమంటాం? ఫోటో రెసిస్టర్ అని కూడా అంటాం. సో ఈ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ చూసుకుంటే సో కాంపోనెంట్ అయితే ఇలా ఉంటుందమ్మా. సో దిస్ ఈస్ ద లైట్ డిపెండెంట్ రెసిస్టర్. సో లైట్ డిపెండెంట్ రెసిస్టర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఒకసారి మనం సో ఇందులో మనకి వచ్చేసి మెయిన్లీ ఫోటో కండక్టివ్ మెటల్ సిడిఎస్ స్ట్రిప్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ సెంటర్లో ఉంది కదా ఈ జిగ్జాగ్గా, సో ఇది సిడిఎస్ స్ట్రిప్. సిడిఎస్ అంటే క్యాడ్మియం సల్ఫైడ్. సో క్యాడ్మియం సల్ఫైడ్తో తయారు చేసిన స్ట్రిప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇదే మెయిన్లీ ఫోటో కండక్టివ్ మెటీరియల్. సో ఇక్కడ చూసుకుంటే రెండు మనకి టెర్మినల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ చూసుకుంటే మనం 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ 2 టెర్మినల్స్ జస్ట్ మెటల్ కాంటాక్ట్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా ఖాళీ స్పేస్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అక్కడ. సో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సెరామిక్ సబ్స్టెన్స్. సో ఈ మొత్తం టోటల్ బాడీ అనేది సిరామిక్ సబ్స్టెన్స్తో ఇది మొత్తం కవర్ చేసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వర్కింగ్ చూసుకుంటే సో ఎల్డిఆర్ అనేది లైట్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. సో మామూలుగా సన్లైట్ అనేది ఇంక్రీజ్ అంటే సన్లైట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకు అవుట్పుట్ లైట్ ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో సన్లైట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు అవుట్పుట్ లైట్ ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే సన్లైట్ అనేది డిక్రీజ్ అవుతున్నప్పుడు మనకి అవుట్పుట్ లైట్ ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎల్డిఆర్ అనేది లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటాం అందుకే. సో లైట్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే కంప్లీట్ వీడియో చూడండి. సో నెక్స్ట్ చూస్తే మనం ఎల్డిఆర్ యూజ్ చేసి స్ట్రీట్ లైట్ ఆపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. స్ట్రీట్ లైట్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ఆర్డినో బోర్డు. సో ఇది వచ్చేసి ఎల్డిఆర్, ఇది రిలే మాడ్యూల్, బల్బ్, 230 volts ఏసీ పవర్ ఇన్పుట్ ఇస్తాము ఇక్కడ మనం. సో రిలేకి ఇస్తాము. సో ఈ కనెక్షన్స్ చూస్తే సో ఎల్డిఆర్ చూసుకుంటే ఎల్డిఆర్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ 2 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ వచ్చేసి సో ఎల్డిఆర్కి పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమి ఉండవమ్మా. సో 2 టెర్మినల్స్లో మనం ఏ టెర్మినల్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక టెర్మినల్ వచ్చేసి 5 volts కనెక్ట్ చేస్తాం, ఆర్డినో బోర్డులో ఉన్న 5 volts కనెక్ట్ చేస్తాం. సో సెకండ్ టెర్మినల్కి వచ్చేసి ఇన్పుట్ ఆర్డినో బోర్డుకి ఇన్పుట్గా అంటే ఈ ఎల్డిఆర్ నుంచి మనకి సిగ్నల్ వెళ్ళాలి కదా. సో సిగ్నల్ పోవడానికి మనం ఇక్కడ A0 పిన్కి కనెక్ట్ చేస్తాం ఎనలాగ్ పిన్స్లో. సో నెక్స్ట్ సెకండ్ టెర్మినల్కే త్రూ రెసిస్టర్ ద్వారా మనం గ్రౌండ్కి అనేది కనెక్ట్ చేస్తాం. రెసిస్టర్ వచ్చేసి 1K ohms రెసిస్టర్ తీసుకోవాలి. సో రెసిస్టర్ ద్వారా మనం గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ రిలే మాడ్యూల్ చూసుకుంటే సో రిలే మాడ్యూల్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి. సో మనం ఇన్పుట్ 5 volts ద్వారా సో రిలే మాడ్యూల్కి మనం ఇన్పుట్ 5 volts ఇస్తాము. సో 5 volts ద్వారా 230 volts ఏసీ పవర్ని మనకి ఒక స్విచ్ లాగా ఆపరేట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనం ఏసీ పవర్ అనేది సో ఇక్కడ చూస్తే మనం ఏసీ పవర్ ఇచ్చాం. సో 230 volts ఏసీ పవర్ ఇస్తే సో ఈ ఏసీ పవర్ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి రిలే మాడ్యూల్ కనెక్ట్ చేసాం. సో ఈ రిలే మాడ్యూల్ నుంచి బల్బ్కి పాస్ అవ్వాలి కరెంట్. సో ఈ రిలే మాడ్యూల్ అనేది మనకు ఒక స్విచ్ లాగా ఆపరేట్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం ఇన్పుట్ 5 volts ఎప్పుడైతే రిలేకి ఇస్తామో సో అప్పుడు మనకి ఇంటర్నల్గా ప్రాసెసర్కి ఈ స్విచ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో స్విచ్ ఆన్ అయినప్పుడు మనకి ఏసీ పవర్ అనేది కంటిన్యూస్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ అని ఉంటుంది. ఓ రిలే మాడ్యూల్లో విసిసి, ఇన్ను, గ్రౌండ్ అని 3 పిన్స్ ఉంటాయి. సో విసిసి వచ్చేసి మనకి ఆర్డినో బోర్డులో ఉన్న 5 volts కనెక్ట్ చేస్తాం. సో గ్రౌండ్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ఇన్ అనే వచ్చేసి మనకి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేశాను నేను. సో మీరు ఏ పిన్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. 0 to 13 పిన్స్ ఉంటాయి. సో మీరు ఆ ఏ పిన్స్ అయినా కనెక్ట్ చేసుకోండి డిజిటల్ పిన్స్లో. ఇక్కడ కూడా
ఎన్లాక్ పిన్స్ A0 నుంచి A5 వరకు ఉంటాయి. సో ఏ పిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎలా బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేసి చూపిస్తాను, అలా అనేది చూద్దాం. సో నెక్స్ట్ LDR కనెక్షన్స్ చూద్దాం. సో ఈ LDR 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 టెర్మినల్స్ని బ్రెడ్ బోర్డ్ మీద ఇలా ఫిక్స్ చేసుకున్నాను. సో ఫస్ట్ టెర్మినల్ నుండి నేను ఒక కనెక్టింగ్ వైర్ ఒకటి తీసుకున్నాను. సో ఫస్ట్ టెర్మినల్ నుండి ఆర్డినో బోర్డులో ఉన్న 5 voltsకి కనెక్ట్ చేయాలి యాక్చువల్గా. సో 5 voltsకి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 5 voltsకి 2 పిన్స్ అనేవి కనెక్ట్ చేయాలి. సో రిలే నుంచి ఒకటి కనెక్ట్ చేయాలి, LDR నుంచి ఇంకోటి కనెక్ట్ చేయాలి. సో ఇలా 2 పిన్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆర్డినో బోర్డు నుండి 5 volts తీసుకొని బ్రెడ్ బోర్డులో ఇస్తున్నాను. సో బ్రెడ్ బోర్డులో కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ 5 voltsగా యాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ హారిజెంటల్గా ఉన్న ఈ లైన్ ఫస్ట్ లైన్ మొత్తం 5 voltsగా యాక్ట్ అవుతాయి, ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ అలాగే సేమ్ గ్రౌండ్ కూడా అలాగే తీసుకుంటున్నాను. సో ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఇక్కడ సెకండ్ హారిజెంటల్ లైన్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు రిలేకున్న ఒక టెర్మినల్ని పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను నేను. 5 voltsకి కనెక్ట్ చేశా. సో నెక్స్ట్ ఈ LDR టెర్మినల్ 2 నుండి ఇక్కడ చూసుకుంటే టెర్మినల్ 2కి ఒకటి A0కి కనెక్ట్ చేయాలి. సో టెర్మినల్ 2కి ఒక పిన్ తీసుకుంటున్నాను కనెక్టింగ్ వైరు. సో టెర్మినల్ 2 నుండి ఆర్డినో బోర్డులో ఉన్న A0కి కనెక్ట్ చేస్తున్నా. సో ఆర్డినో బోర్డులో A0 ఇక్కడ ఉంటుంది. సో A0కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెసిస్టర్. సో నెక్స్ట్ రెసిస్టర్ ద్వారా మనం వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో త్రూ రెసిస్టర్ ద్వారా 1K రెసిస్టర్ తీసుకున్నాను. రెసిస్టర్ ద్వారా గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి గ్రౌండ్ కదా, మనం ఇందాక తీసుకున్నాం కదా. సో ఫస్ట్ హారిజెంటల్ లైన్ వచ్చేసి పాజిటివ్ 5 volts, నెక్స్ట్ హారిజెంటల్ లైన్ వచ్చేసి గ్రౌండ్గా తీసుకున్నాను నేను. నెక్స్ట్ రిలే కనెక్షన్స్ వద్దాం. సో అసలు రిలే వల్ల మనకి యూజ్ ఏంటి? సో రిలే అనేది ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుందమ్మా. ఏదైనా మనం 5 voltsతో 230 volts AC పవర్ని స్విచ్ ఆన్ ఆఫ్ చేయడానికి రిలే అనేది యూజ్ అవుతుంది మనకి. సో ఇక్కడ రిలే చూసుకుంటే మనకి 3 pins ఉంటాయి. సో నేను 2 ఛానల్ తీసుకున్నా బట్టి 4 pins ఉన్నాయి. సో 3 pins ఉంటాయి. సో ఈ 3 pinsలో గ్రౌండ్ ఒకటి, VCC ఒకటి, ఇన్ 1 ఇన్ 2 అని ఉన్నాయి కదా. సో అవి. సో ఇక మనకి 3 pinsకి 3 కనెక్ట్ చేస్తున్నాం. మనం సింగిల్ రిలే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ V2 అనే రిలే యూజ్ చేసుకుంటున్నాను. సో అందుకని ఇన్ 2 ఛానల్కి మనం వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సో ఈ బ్లాక్ వైర్ వచ్చేసి గ్రౌండ్. సో ఇక్కడ మన బ్రెడ్ బోర్డ్లో ఈ సెకండ్ లైన్ అనేది గ్రౌండ్గా తీసుకున్నాం కదా, సెకండ్ హారిజెంటల్ లైన్ అనేది. సో దానికి కనెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ రెడ్ కలర్ రిలేలో రెడ్ కలర్ ఒక కనెక్టింగ్ వైర్ వచ్చేసి పాజిటివ్. సో అది 5 volts కనెక్ట్ చేయాలి, VCC అనేది. సో బ్రెడ్ బోర్డ్లో 5 volts కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ సో VCCలో ఆ రిలేలో ఇన్ పిన్ ఉంది కదా, ఇన్ 1 ఇన్ 2 పిన్ అనేది. సో అది వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న డిజిటల్ పిన్స్లో, ఆర్డినో బోర్డ్లో డిజిటల్ పిన్స్ ఉంటాయి కదా. సో ఈ డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో అది. సో రిలే ఈ 3 pins ఇలా కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ రిలే సెకండ్ సైడ్ ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ సైడ్ చూసుకుంటే మనం 230 volts AC ఈ సర్క్యూట్ అన్ని మనం కనెక్ట్ చేయాలన్నమాట. సో 230 volts AC పవర్ సప్లైని పాజిటివ్ టెర్మినల్ని మనం రిలేకి కనెక్ట్ చేయాలి, నెగిటివ్ టెర్మినల్ని డైరెక్ట్గా బల్బ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక ప్లగ్ వైర్ని తీసుకున్నాను. సో ఈ ప్లగ్ వైర్ని తీసుకొని, సో ప్లగ్ వైర్కి 2 terminals ఉంటాయి కదా. సో ఈ 2 terminalsలో ఒక టెర్మినల్ డైరెక్ట్గా నేను బల్బుకి కనెక్ట్ చేసేసాను. సో సెకండ్ టెర్మినల్ని మధ్యలో కట్ చేసేసి ఇక్కడ చూసుకుంటే ఈ రిలేకి కనెక్ట్ చేశాను. సో రిలేకి నేను ఎలా అయితే కనెక్ట్ చేశానో అలాగే కనెక్ట్ చేయన్నాము. సో పవర్ నుంచి వచ్చే వైరు ఫస్ట్ ఈ సెకండ్ పాయింట్లో కనెక్ట్ చేసుకోవాలి.
సో అవుట్పుట్ ఇది వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి అవుట్పుట్. సో ఇది బల్బుకి కనెక్ట్ అవ్వాలి. సో ఇలాగే కనెక్ట్ చేయండి. సో నెక్స్ట్ కోడ్ ఎలా కోడ్ని డంప్ చేయాలి. సో కోడ్ని డంప్ చేస్తున్నాను. సో కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కోడ్ డంప్ చేద్దాం. సో ఆర్డినో బోర్డ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. త్రూ USB కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కోడ్ అప్లోడ్ చేస్తున్నాను. సో రన్ కంపైలింగ్ అయింది, రన్ అప్లోడింగ్ కూడా అయిపోయింది. సో ఇది ఏంటంటే సీరియల్ మానిటర్. మీకు అందరికీ మా జనరల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం కోడ్లో రాసాం చూసారా, serial.println సెన్సార్ వాల్యూ అని. సో అంటే సెన్సార్ వాల్యూ ఎంత ఉంది అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. మనకు సీరియల్ మానిటర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది సీరియల్ మానిటర్. సో అది టచ్ చేస్తే ఇక్కడ సీరియల్ మానిటర్లో మన సెన్సార్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మన సెన్సార్ ఎంత వాల్యూ. సో నేను సెన్సార్ మీద వేలు అంటే సెన్సార్కి సన్లైట్ పడకుండా మనం హ్యాండ్ అడ్డం పెట్టినప్పుడు ఇక వాల్యూస్ చూసుకుంటే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పవర్ సప్లై అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో పవర్ సప్లై కనెక్ట్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది సెన్సారు. సో సెన్సార్ మీద సన్లైట్ పడుతుంది కాబట్టి మనకి రిలే అనేది ఆన్ అవ్వలేదు, బల్బ్ కూడా ఆన్ అవ్వలేదు. సో సెన్సార్కి నేను హ్యాండ్ అనేది అడ్డం పెడుతున్నాను. సో సెన్సార్ మీద సన్లైట్ పడలేదు. సో రిలే ఆన్ అయింది, బల్బ్ కూడా ఆన్ అయింది. సో నేను ఇక్కడ హ్యాండ్ రిమూవ్ చేస్తే బల్బ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను, చూసుకోండి. సో సన్లైట్ పడకుండా హ్యాండ్ అడ్డం పెట్టినప్పుడు ఆన్ అవుతుంది. సో ఈజ్ ద ప్రాసెస్. సో ఇదమ్మా స్ట్రీట్ లైట్ ఆపరేషన్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో కోడ్ సర్క్యూట్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.